పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించును. జనులను సంతోషపెట్టుటకు ఆయనకు మనసుంది. చూడండి మాట. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. పిలాతు 3 స్వరాల మధ్యలో ఉన్నాడు. హీఈస్ లిజనింగ్ ద 3 వాయిసెస్. మొదటి స్వరం ఆయన మనస్సాక్షి స్వరం. మన మనస్సాక్షి మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనతో కేక వేస్తుందండి, చెప్తుంది మనకి నువ్వు చేసే తప్పు అయితే తప్పు అని చెప్తుంది నీ మనస్సాక్షి. నువ్వు మంచి చేస్తున్నావు అనుకో, నీ మనస్సాక్షి నీలో సమాధానాన్ని ఇస్తుంది. ఇంకో స్వరం ఆయన దగ్గరకు వచ్చింది. ఏ స్వరం అంటే ఆయన భార్య యొక్క స్వరం. ఆయన భార్య వచ్చి ఏం చెప్పింది? ఈయన నీతిమంతుడు. ఈ 2 స్వరాలు వింటున్న పిలాతుకు ఇంకో స్వరం కూడా వినబడడం ప్రారంభమైంది. ఆ స్వరం ఎవరి స్వరం అంటే జనుల స్వరం, జనుల కేకలు. ఆ కేకలు ఏం చెప్తున్నాయి? ఆయనను సిలువ వేయము, సిలువ వేయము. దేర్ ఆర్ 2 వాయిసెస్, ద వాయిస్ ఆఫ్ హిస్ కాన్షియన్స్, ద వాయిస్ ఆఫ్ ద కౌన్సిల్. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇటు వినండి క్రైస్తవులారా, ఇటు వినండి.